కాల్పుల ఒప్పంద విరమణకు గనక ఇజ్రాయెల్ అంగీకరిస్తే మేము మొత్తం బందీలను ఒకేసారి విడుదల చేస్తామని హమాస్ అయితే ప్రకటించింది. గాజాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ బలగాలు కూడా పూర్తిగా తొలగిపోవాలి. అయితే ఇలా తొలగిపోవడానికి ఎటువంటి షరతులు విధించినా మేము అంగీకరించబోము. కేవలం బందీలను మాత్రమే విడుదల చేస్తాం. ఎటువంటి షరతులు మాకు పెట్టకూడదు. అలాగైతేనే ఆ ఒప్పందం జరగాలి. అలాంటి ఒప్పందం జరిగితే మేము మొత్తం ఇజ్రాయేలీలందరినీ కూడా బందీలుగా ఉన్నటువంటి అందరినీ కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజైతే ఇజ్రాయేల్కి సంబంధించినటువంటి 6 మృతదేహాలు, బందీల యొక్క 6 మృతదేహాలు అయితే హమాస్ ఇవ్వడానికి అంగీకరించింది. ఈరోజు 6 మృతదేహాలను ఇవ్వబోతుంది. అలాగే శనివారం రోజు మరో 6 బందీలను అయితే విడుదల చేయబోతుంది హమాస్. దీనికి నెతన్యాహు అయితే ఇంకా రెండో దశ ఒప్పందాల గురించి అయితే తన మిత్రుడినే ప్రతినిధిగా పెట్టడం జరిగింది. తన మిత్రుడు కూడా నెతన్యాహు మనస్తత్వం కలవడే. దీంతో హమాస్ అయితే కొంచెం కలవరపాటుకు గురవుతుంది. రెండో దశ ఒప్పందాలు జరుగుతున్నటువంటి సమయంలో హమాస్ అయితే ఈ ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ ఇజ్రాయేల్ గనక అంగీకరిస్తే ఈ కాల్పుల ఒప్పందానికి పూర్తిగా ఇటువంటి అంటే మనకి ఇంకా ఒక్క బలగం కూడా ఉండకూడదు హమాస్లో. ఇలాంటివి అంగీకరిస్తే మొత్తం బందీలను ఒకేసారి విడుదల చేస్తామని అయితే హమాస్ చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ మాత్రం దీనికి స్పందించలేదు.